హలో ఎవ్రీవన్. మనకి ఈరోజు ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా క్రికెట్లో లైవ్లో అయితే కొన్ని అక్యుములేటర్ అవుట్కమ్స్ అయితే ఉంటాయి. అసలు క్రికెట్లో అక్యుములేటర్ అవుట్కమ్స్ అంటే ఏంటి, వాటి మీద ఎలా వేయాలి అండ్ చాలామంది తెలియకుండానే అయితే వీటి మీద బెట్ అయితే వేస్తారనమాట. దాని ద్వారా మీకు తెలియకుండా వేయడం వల్ల మనీ అనేది మీరు అయితే లాస్ అయితే అవుతారు. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, అక్కడ మీరు జాయిన్ అయ్యి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ముందు నన్ను అయితే అడగండి. అడిగిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే కానీ అప్పుడు వేసుకోండి. ఎందుకంటే చాలామందికి అయితే క్రికెట్ గురించి నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి అక్యుములేటర్ అవుట్కమ్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ నేను ఈరోజు జరగబోయే మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, అక్యుములేటర్ అవుట్కమ్స్ అంటే ఓన్లీ ఎస్ అనే ఆప్షన్ మీద వేయాలి. అంటే మీరు కొడతారనే, మీకు ఇష్టమైతే కొడతారని అయితే వేయాలి. ఎందుకంటే ఎస్ఆర్ నో అయితే ఉండవు అనమాట, ఓన్లీ ఎస్ అని అయితే మాత్రం ఉంటుంది. ఇక నార్మల్ రెగ్యులర్ టైంలో చూసినట్లయితే ఓవర్ అండర్ అని, ఎస్ఆర్ నో అని అయితే ఉంటాయి. అంటే కొడతారా కొట్టరా అని చేస్తారు, స్కోర్ చేస్తారు స్కోర్ చేయరా అని అయితే ఉంటుంది. కానీ అక్యుములేటర్ అవుట్కమ్స్లో అయితే అలా ఉండదు, ఓన్లీ వన్ ఆప్షన్ అంటే ఎస్ అనే ఉంటుంది, నో అని అయితే ఉండదు. కాబట్టి మీరు చూసుకోవాలి. ఇక్కడ టోటల్ బౌలర్ వికెట్స్ అయితే చూడండి. ఏ ఫస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తున్నాను మీకు, ఏ బౌలర్ అయినా 5 వికెట్స్ తీస్తాడని అయితే ఉంది. ఒకవేళ తీస్తాడంటే 19 రేషియో అయితే ఉంది. అంటే మీరు సపోజ్ ఒక 100 రూపీస్ అయితే మీకు 1900 అయితే వస్తాయి అనమాట. అంటే ఓన్లీ ఎస్, 5 వికెట్స్ తీయరని అయితే ఉండదు అనమాట. నో అయితే వేయడానికి ఉండదు. మీకు కావాలంటే నువ్వు ఎస్ అని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈవెంట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈవెంట్స్లో అయితే అక్యుములేటర్ అవుట్కమ్స్లో రేషియో అయితే ఎక్కువ ఉంటుంది, కానీ అలాగే 2-3 కాంబైన్లు అయితే ఇస్తారన్నమాట. చూడండి, ఇక్కడ మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విన్ అవ్వాలి, రుతురాజ్ గైక్వాడ్ 30 రన్స్ స్కోర్ చేయాలి, మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీయాలన్నమాట. అంటే ఈ మూడు కూడా మనకి సాటిస్ఫై చేయాలన్నమాట. అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విన్ అవ్వకపోయినా రాదు, రుతురాజ్ గైక్వాడ్ 30 రన్స్ కొట్టకపోయినా రాదు, సిరాజ్ ఒక వికెట్ తీయకపోయినా రాదనమాట. మూడు కూడా కలపాలి, మూడు కూడా చేయాలన్నమాట. అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విన్ అవ్వాలి, రుతురాజ్ గైక్వాడ్ 30 రన్స్ స్కోర్ చేయాలి, మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీయాలి. ఈ మూడు మీరు సాటిస్ఫై చేస్తేనే అప్పుడు 11 రేషియో అయితే వస్తుంది అనమాట. అంటే మీరు 100 అయితే 1100 అయితే వస్తుంది. ఆ మూడిట్లో ఏ ఒక్కటి పోయినా సరే మీకు మొత్తం ఈవెంట్ మీకు మనీ అయితే రావన్నమాట. అంటే ఇలా కంబైన్గా 2-3 ఈవెంట్స్ అయితే కలిపి అయితే ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా వేసుకునేటప్పుడు అర్థం చేసుకొని జాగ్రత్తగా అయితే వేసుకోండి. అంటే అన్నీ అవ్వవు, ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే చాలామంది తెలియదు అక్యుములేటర్ అవుట్కమ్స్ అంటే ఏంటని, అందుకని ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎనీ టీమ్ టు విన్ బై 10 వికెట్స్ ఉంది. అంటే వికెట్ పడకుండా ఫస్ట్ బ్యాటింగ్ కానీ సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు కానీ వికెట్ పడకుండా ఆ స్కోర్ని అయితే చేయాలన్నమాట. అప్పుడు మీకు 22 రూపీస్ అయితే రేషియో అయితే ఇస్తారనమాట. ఈ విధంగా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, టీమ్ టు విన్ టాప్ రన్ స్కోరర్. అంటే టీమ్ 1 అంటే ఏంటి మనకి చెప్పాను కదా ఆల్రెడీ, 1-1-2 అంటే ఏంటి చెప్పాను కదా. టీమ్ 1 అంటే మనం చెన్నై సూపర్ కింగ్స్ అయితే అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్లో విన్ అవ్వాలి అండ్ మహేంద్ర సింగ్ ధోని టాప్ బ్యాట్స్మెన్ అయితే అవ్వాలన్నమాట. ఈ రెండు అవుతే కనుక 31 రేషియో అయితే ఇస్తారనమాట. అంటే మీరు 100 వేస్తే 3100 అయితే వస్తుందన్నమాట. ఓన్లీ నో అయితే వేయడానికి ఉండదు, ఓన్లీ ఎస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మోస్ట్ సిక్సెస్ అనమాట. మోస్ట్ సిక్సెస్ ఏ టీం అయితే ఎక్కువ స్కోర్ చేస్తుందని అయితే అడుగుతుంది. టీమ్ 1 టీమ్ 2, లేకపోతే రెండు టీంలు కూడా సమానంగా వేస్తుందా అని రేస్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇన్నింగ్ స్టార్ట్స్ అయితే ఉంది. అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది అనుకో, ఫస్ట్ బాల్ డాట్ అవ్వాలి. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడినప్పుడు కూడా ఫస్ట్ బాల్ డాట్ అవ్వాలన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. డాట్ బాల్ అయితే ఓన్లీ ఎస్ అని చేయడానికి అయితే ఉంటుంది. ఇక్కడ ప్లేయర్ రన్స్ అయితే ఉంది కదా. ప్లేయర్ రన్స్ చూడండి, విరాట్ కోహ్లీ ఆర్ ఫాఫ్ డూప్లెసీ టు స్కోర్ 100 అవుతుంది. అంటే విరాట్ కోహ్లీ చేసినా పర్లేదు, ఫాఫ్ డూప్లెసీ చేసినా పర్లేదు, రెండింటిలో ఇద్దరు ఎవరు చేసినా పర్లేదు, మీకు 100 రన్స్ అయితే స్కోర్ చేయాలన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అంటే ఇవన్నీ కొద్దిగా కష్టమే, కానీ అప్పుడప్పుడు ఈ అవకాశం అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. రెగ్యులర్గా అవుతాయని మనం చెప్పలేము. ఇక్కడ చూడండి, విరాట్ కోహ్లీ అండ్ ఫాఫ్ డూప్లెసీ 1 or more సిక్సెస్. అంటే ఒక సిక్స్ చేసినా పర్లేదు, ఒకటి కంటే ఎన్ని 6 వేసినా పర్లేదు. విరాట్ కోహ్లీ మరియు ఫాఫ్ డూప్లెసీ ఇద్దరు కూడా వేయాలన్నమాట. ఇద్దరు కూడా ఒక్కొక్క 6 అయితే వేయాలి. అప్పుడు మీకు 2.45 రేషియో అయితే వేస్తారనమాట. ఓన్లీ ఎస్ అనే వేయడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇలాంటి వాటిలో కొన్ని నీకు పర్టికులర్గా ఒక బ్యాట్స్మెన్ ఈరోజు స్కోర్ చేయగలరు, 6 అయితే వేయగలరు అనిపించినప్పుడు, ఆ బ్యాట్స్మెన్ మీకు నమ్మకం ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడప్పుడు వీటి మీద కూడా అయితే వేస్తాను. అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచ్ కాబట్టి మనం ఆ పిచ్ కండిషన్ అయితే ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి నేను అయితే ఈరోజు అయితే దీన్ని స్కిప్ చేశాను. ఇక్కడ చూడండి, సపోజ్ క్యామరన్ గ్రీన్ ఒక 6 అయితే కొట్టాలి, ఒక వికెట్ అయితే తీయాలి. అప్పుడు మీకు 2.45 రేషియో అయితే ఇస్తాడనమాట. ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. బోత్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇది అప్పుడప్పుడు అయితే అవుతుందన్నమాట. ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉన్నప్పుడు ఓపెనింగ్ స్కోర్ అనేది వికెట్ పడకుండా ఈ టీము 50 రన్స్ కొడుతుంది, ఆ టీం 50 రన్స్ కొడుతుంది. అప్పుడు మీకు 11 రేషియో అయితే ఇస్తాడు. ఇది కొన్ని చాలాసార్లు అయితే వర్క్ అయితే అవుతుంది. నేను బ్యాటింగ్ ట్రాక్ కండిషన్స్ బట్టి మీకు అయితే ఇది కూడా చెప్తాను.
ఇక ప్లేయర్స్ అనమాట. ప్లేయర్స్ టోటల్ రన్స్ ఇవైతే ఉంటాయి. విరాట్ కోహ్లీ 28 రన్స్ చేయాలి, రిషి టోప్లీ 2 వికెట్స్ అయితే తీయాలి. ఇలాగైతే ఉంటుంది అనమాట. రెండు కూడా సాటిస్ఫై చేయాలన్నమాట. ఏ ఒక్కటి చేసినా సరే మీకైతే రాదు, రెండు కూడా చేస్తేనే వస్తాయి అనమాట. ఈ విధంగా అయితే మనకి అక్యుములేటర్ అవుట్కమ్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు ఏమైనా తెలియకపోతే మన ఛానల్లో అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసి అడిగిన తర్వాత మాత్రమే మీరైతే వేయండి అనమాట. ఈ విధంగా మీకు అక్యుములేటర్ అవుట్కమ్స్ అయితే చాలా రైస్ అయితే ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో సాయంత్రం 7:30కి లైవ్లో అయితే జాయిన్ అయిపోండి. మీరు లైవ్లో జాయిన్ అయితే మీకు ఓవర్ టు ఓవర్ అయితే మీకు బాల్ టు బాల్ ప్రెడిక్షన్ అయితే ఇస్తాను అనమాట. మీరు ఎక్కడ నుంచి మనీ అయితే విన్ అయ్యేది అవ్వచ్చు అనమాట. మీకు ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ రూపంలో అయితే నీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకెవరైనా ఇంకా జాయిన్ అవ్వాలంటే మన స్పీడ్గా అయితే ఫాస్ట్గా జాయిన్ అయిపోయింది. మన ఛానల్ గివేస్ కూడా ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.